హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా. సో రేపు మీరు టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు, మీరు మెయిన్స్లో ఆన్సర్ రాస్తారు కదా. ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జామినరు ఫస్ట్ మీ ఆన్సర్లో ఎటువంటి థింగ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఎగ్జామినర్స్ టెస్ట్ చేసే స్కిల్స్ అనమాట, ఎటువంటి థింగ్స్ అనేవి సో మేజర్గా టెస్ట్ చేస్తారు. తర్వాత మార్క్స్ అనమాట. సో మెయిన్స్ ఆన్సర్కి మంచి మార్క్స్ పడడానికి ఎటువంటి స్కిల్స్ అనేవి ఉండాలి. ఈ రెండు విషయాలు నేను చెప్తాను. మామూలు ఇవన్నీ గైడెన్స్లో చెప్తూ ఉంటాను. సో మెంటర్షిప్ కూడా చెప్తూ ఉంటాను. ఇవాళ ఈ థింగ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమంది ఒక విషయం అనేది ఎక్కువ తీసుకుంటారు అనుకుంటారు, కానీ అది లాస్ట్లో తీసుకుంటారు. కొన్ని థింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి చూద్దాం. అసలు మేజర్గా ఫస్ట్ ఆన్సర్, మీరు రాసిన ఆన్సర్ని చూసి ఎగ్జామినర్ దేనికి మార్క్స్ ఇస్తారు, సో దేనికి ఎక్కువగా ఎక్స్ట్రా ఎడ్జ్ మార్క్స్ అనమాట, ఎక్స్ట్రా మార్క్స్ మీకు పడతాయి, మిగతా వాళ్ళకంటే ఎక్కడ పడడానికి అవకాశం ఉంటుంది, అవన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మెయిన్స్ ఆన్సర్స్ అనేది మీకు తెలుసు కదా, స్టేట్ పిఎస్లో ఖచ్చితంగా 3 ఫార్మాట్స్ అయితే ఉండాలి. ఫస్ట్ స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి స్ట్రక్చర్ అంటే మీరు రాసినటువంటి రూపం అనమాట. ఆన్సర్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది. ఈ స్ట్రక్చర్లో మీకు తెలుసు కదా, ఖచ్చితంగా మీరు ఏ ప్రశ్నకైనా సరే ఇంట్రో ఉండాలి, అంటే ఇంట్రడక్షన్ ఉండాలి. తర్వాత బాడీ. సో బాడీ అంటే ఆ ప్రశ్నలో ఏమి ఇచ్చారో దానికి సంబంధించి రాయాలన్నమాట. సో బాడీ ఫైనల్గా వచ్చేసి కన్క్లూజను. ఇది కామన్గా అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ కామన్ తెలిసి ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా ఉంటే అది స్ట్రక్చర్ అనమాట, ఆన్సర్కి సంబంధించినటువంటి స్ట్రక్చరు. తర్వాత మీరు ఈ స్ట్రక్చర్ తర్వాత ఇది అందరికీ తెలుసు మామూలుగా టెయిల్ వర్డ్స్ అనమాట. సో టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని ఆన్సర్ రాయాలి. ఇక్కడ మీకు మార్క్స్ పడతాయి. సో టెయిల్ వర్డ్స్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అడిగారా, సో ఎక్స్ప్లెయిను, లేదా ఎక్స్ప్లెయిన్ ఇస్తే ఎక్స్ప్లెయిన్లో రాయాలి. డిస్కస్ ఇచ్చారనుకోండి, డిస్కస్లో రాయాలి. లేదు ఇంకోటి ఏదన్నా అనలైజ్ ఇచ్చారు, సో అనలైజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా రాయాలన్నమాట. సో క్రిటికల్ అనలైజ్ కావచ్చు, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్, ఇలా చాలా ఉంటాయి. డూ యూ థింక్ అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ రాయమంటారు, ఇట్లా కామెంట్ అని చెప్పేసి మీ యొక్క ఒపీనియన్ రాయమంటారు. టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. తర్వాత ఇందులో మీకు తర్వాత వచ్చేసి కంటెంట్ థింగ్ అనమాట. కంటెంట్. సో మీరు లోపల ఇచ్చే కంటెంట్ కూడా నీట్గా ఉండాలి. అంటే మీరు కంటెంట్తో బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారా, పారాగ్రాఫ్స్ ఇచ్చారా, లేకుంటే సబ్మిటింగ్స్ పెట్టారా, క్వశ్చన్ని బేస్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు మనకి మిషన్ కోహినూర్ మెంటర్షిప్ ఉంది, మెయిన్స్కి ఇస్తున్నాం కదా, తెలంగాణకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్కి మిషన్ కోహినూర్ ఇస్తున్నాము. అందులో వీటి గురించి, ఈ థింగ్స్ అన్ని గురించి కంప్లీట్ చెప్తాం అనమాట. సో ఏ క్వశ్చన్కి బుల్లెట్ పాయింట్స్ పెడితే బాగుంటుంది, సో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి పారాగ్రాఫ్ రాస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి అంటే ఈ స్ట్రక్చర్ అని చెప్పాను కదా ఇక్కడ, ఇదనమాట. సో అక్కడ పారాగ్రాఫ్ ఉంటే కొన్నిటికి బాగుంటుంది, కొన్ని సబ్మిటింగ్స్ ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతాయి, కొన్నిటికి ఓన్లీ బుల్లెట్ పాయింట్సే బాగుంటాయి. సో ఇట్లా అనమాట, అవన్నీ కూడా చెప్తాము. ఈ కంటెంట్ అనేది మంచిగా ఉండాలి. కొన్ని దగ్గర డయాగ్రామ్స్ యూజ్ చేయాలి. సో డయాగ్రామ్స్, చార్ట్స్ కావచ్చు, ఎకానమీలో చార్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, మ్యాప్స్ ఉంటాయి కదా, సో మ్యాప్స్ కూడా వేయచ్చు అనమాట. ఈ కంటెంట్లో ఇటువంటి అన్ని ఇన్క్లూడ్ చేయడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఇందులోనే మీకు రిపోర్ట్స్ ఉంటాయి కదా, రిపోర్ట్స్, ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇండిసెస్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఈ థింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి అడుగుతారు. సో తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అంతే తప్ప ఫస్ట్లోనే హ్యాండ్ రైటింగ్ అనేది కన్సిడర్ చేయరు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అందరిది బాగుంటుంది కదా, సో కొందరిది అటు ఇటుగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు. సో దానికి తగ్గట్టుగా హ్యాండ్ రైటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, మీరు రాసేది ఎగ్జామినర్కి అర్థమైతే చాలు, అంతే తప్ప అందంగా ఉండాల్సిన అవసరం లేదు, క్యాలిగ్రఫీలో రాయాల్సిన అవసరం లేదు, టైం సరిపోదు. మీరు హ్యాండ్ రైటింగ్ మామూలుగా మీరు నోట్ మెంగిలు చేసుకుంటారు కదా, అక్కడ నీట్గా చేస్తారు, కానీ అంత నీట్గా ఎగ్జామ్లో రాయడానికి పాసిబుల్ అవ్వదు. సో కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు యూపీఎస్సీ టాపర్స్ వాళ్ళు రాసిన టెస్ట్ సిరీస్లు కూడా ఆ మిక్స్డ్గా చాలా గజిబిజిగా రాసిస్తూ ఉంటారు, ఎందుకంటే టైం సరిపోదు అనమాట. సో ఇక్కడ తెలంగాణలో మీరు 15 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది 3 అవర్స్లో, అదే యూపీఎస్సీలో 25 క్వశ్చన్స్ రాయాలి. సో కాబట్టి టైం అనేది చాలా మేనేజ్ చేసుకోవాలి. హ్యాండ్ రైటింగ్ కూడా ఎడ్జ్ మార్క్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు మొత్తం 15 క్వశ్చన్స్ మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే, సో రిమైనింగ్ వాళ్ళకంటే ఒక 3 to మీకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 to 5 మార్క్స్ హ్యాండ్ రైటింగ్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో 3 to 5 మార్క్స్ వరకు యావరేజ్గా మీకు పడవచ్చు అనమాట, కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసుకున్నా కూడా. కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది, కాకపోతే లాస్ట్లో అనమాట. సో హ్యాండ్ రైటింగ్, నా హ్యాండ్ రైటింగ్ బాగుందని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు. మేజర్గా మీరు ఉండాల్సింది స్ట్రక్చరు, టెయిల్ వర్డ్స్ సంబంధించి కంటెంటు. సో దీన్నే ప్రజెంటేషన్ అంటారు. సో ఈ ప్రజెంటేషన్ బట్టే అనమాట, అంటే ఎన్నిటి కలిపితే ప్రజెంటేషను. ఈ ప్రజెంటేషన్ బేస్ చేసుకునే మీకు మార్క్స్ అనేవి పడతాయి. అర్థమైందా? ఆన్సర్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, టెయిల్ వర్డ్ ఏమడిగారు, ఆ టెయిల్ వర్డ్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ రాయాలి. సో మీరు
ఇప్పుడు ఆ టైల్ వర్డ్ కాకుండా మీకు తెలిసింది రాశారనుకోండి రిలవెంట్గా ఉంటుంది, కానీ 1 మార్కు 2 మార్కులే పడతాయి. అదే మీరు టైల్ వర్డ్ బేస్ చేసుకొని రాశారంటే 5 మార్క్స్ వరకు కూడా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో హాఫ్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా గ్రేట్. క్వశ్చన్లో 10కి 5 మార్కులు తెచ్చుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ ఒక్కో పేపర్లో మీకు 75 పైన వస్తాయి అనమాట, 80 మార్క్స్ వరకు వస్తాయి. కాబట్టి మంచి స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్, డయాగ్రామ్స్, మ్యాప్స్ అని ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా, కంటెంట్ స్ట్రక్చరు బాగుండాలి. సో అంటే ఓవరాల్గా ప్రెజెంటేషన్ మీది బాగా ఇవ్వాలంటే అందులో ఇచ్చే కంటెంట్ మీరు వేస్ట్ మ్యాటర్ అంతా రాయకుండా రిలవెంట్ ఉండే మ్యాటర్ని, సో దగ్గరగా ఉండేది క్వశ్చన్కి దగ్గరగా ఉండే మ్యాటర్ తీసుకొని 10 పాయింట్ అయినా సరే మంచి పాయింట్స్ ఇవ్వండి. మీరు పెట్టే సబ్మిటింగ్స్ 5 నుంచి 7 అయినా సరే మంచి సబ్మిటింగ్స్ పెట్టండి. మీరు చూసుకోవాలి క్వశ్చన్స్ రాసే ముందు సబ్మిటింగ్స్ 10 తీసుకొని ఇందులో బెస్ట్ 5 సబ్మిటింగ్స్ 5 నుంచి 6 వరకు సబ్మిటింగ్స్ ఏవి బాగున్నాయి, సో దానికి రిలవెంట్గా పెట్టుకోవాలి. తర్వాత వర్డ్స్ అనమాట. సో వర్డ్స్ కూడా చాలా జాగ్రత్తగా రాయాలి, ఎందుకంటే మీకు 15 మార్క్స్ అంటే 150 వర్డ్స్ రాయమంటారు. సో 150 వర్డ్స్ రాయమంటారు 10 మార్కుల క్వశ్చన్స్కి, 15 క్వశ్చన్స్కి. సో కాబట్టి 150 వర్డ్స్ కాబట్టి మీరు ఎన్ని పేజీలు రాయాలి ఏంటనేది చూసుకోవాలి. దయచేసి 2 పేజీల కంటే ఎక్కువ ఎవ్వరూ రాయొద్దు. మీకు టైం ఉంది, చాలా ఉంది అనుకుంటే 2 పేజెస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సో 1.75 పేజ్ చాలు మీరు ఎక్కువ రాయాలనుకుంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి 1.5 పేజ్ కూడా రాస్తారు. అంటే మీకు టైం సరిపోదు, 15 క్వశ్చన్స్కి అంత రాయాలంటే టైం సరిపోదు. కాబట్టి తక్కువలోనే రాయండి, మంచిగా రాయండి. రాసింది కొంచెమైనా కూడా పర్ఫెక్ట్గా ఎగ్జామినర్కి అది రీచ్ అవ్వాలి, మీ కంటెంట్ అనేది రీచ్ అవ్వాలి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెద్ద పెద్ద లాంగ్వేజ్ యూజ్ చేయడము, పెద్ద పెద్ద వర్డ్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వొకాబులరీ చాలా సింపుల్గా యూజ్ చేయండి. ఎగ్జామినర్ ఎప్పుడైనా సరే వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఎలా కోరుకుంటారంటే సింపుల్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. సో మీరు పర్ఫెక్ట్ అంటే ఏంటంటే ఆ పర్ఫెక్ట్ నిజం ఎలా వస్తుందని ఇప్పుడు రాదు, మీరు నోట్ మెంగ్ చేస్తూ ఉండాలి, ఆన్సర్ రాయాలి, టెస్టులు రాయాలి. ఇవన్నీ రాయడం వల్ల మీకు ఫైనల్గా తెలుస్తుంది అనమాట పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో కాబట్టి పర్ఫెక్ట్ అనేది ఇప్పుడు ఎవరు పర్ఫెక్ట్గా ఉంటారు, పర్ఫెక్ట్ ఆన్సర్ ఎవరు రాలేరు ఇప్పుడు. సో ఎవరి స్టైల్లో వాళ్ళు రాస్తారు. సో ఎగ్జామినర్ ఏంటంటే ఆ స్టైల్స్ అన్ని చూసినప్పుడు ఆయనకి ఏది మంచిగా క్వశ్చన్కి తగ్గట్టు కంటెంట్ మంచిగా వచ్చిందో అక్కడ మార్క్స్ పడతాయి అనమాట. కాబట్టి మెయిన్స్లో పోటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత మీకు తెలంగాణలో అయితే ఇంటర్వ్యూ లేదనమాట, ఒకే ఒక స్టెప్ మెయిన్స్ మాత్రమే ఉంది. దీని మీద మంచి ఎఫర్ట్ పెట్టండి. మంచి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీరు సర్వీసులు అయితే ఉంటారు. టైం ఉంది, క్రూషియల్ మెంటర్షిప్స్ తీసుకోండి, మీకు నచ్చిన దగ్గర తీసుకోండి మెంటర్షిప్. ఇప్పుడు బుక్స్ చదువుకుంటే అవ్వట్లేదు ఎగ్జామ్స్. సో నిన్న ప్రిలిమ్స్ చూస్తారు కదా, చాలామంది లాస్ట్ 2 టైమ్స్ ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఈసారి అవ్వలేదన్నమాట. చాలామంది లాస్ట్ టైం 80s వచ్చిన వాళ్ళు కూడా 2 టైమ్స్ ఈసారి ఎగ్జామ్ అవ్వలేదు. కాబట్టి ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు, నెగ్లెక్ట్ ఉండకూడదు. మెయిన్స్ ఒకే ఒక స్టెప్ ఉంది, ఫుల్గా ఫోకస్ చేయండి. సో ఎవరిదైనా ప్రిలిమ్స్ కాకుంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి, టైం ఉంది, మంచిగా టైం ఉంది. ఇటువంటి ఆపర్చునిటీస్ ఏం వదులుకోవద్దు. మీకు మెయిన్స్ వచ్చింది, మెయిన్స్ చదవండి, టైం ఉంది కదా బాగా. సో బుక్స్ మంచిగా తీసుకోండి, మీకు అసలు అవగాహన లేకుంటే మెంటర్షిప్ తీసుకోండి. సో మనం కూడా మిషన్ కోహినూర్ అని చెప్పేసి చాలా చాలా తక్కువ ప్రైస్లో అఫోర్డబుల్గా మొత్తం ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఏ క్వశ్చన్స్కి ఎలా రాయాలి, టైల్ వర్డ్స్ అంటే ఏంటి, మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాము, జనరల్ ఎస్ఏ ఎలా రాయాలని చెప్పేసి కొన్ని మోడల్ ఎస్ఏస్ ఇస్తున్నాము. ఇట్లా మొత్తం ఉంటాయి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూనండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.